Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ని నేను పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా మీకు ఫోల్డర్ వైజ్గా కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ కింద ఆర్ఆర్ వెంకటేష్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది. సో ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ప్రతి ఒక్క లెసన్ అనేది ఫోల్డర్ వైజ్గా ఉంటుంది. మీకు ఏ లెసన్ అవసరం అవుతుందో ఆ లెసన్ని మీరు వాచ్ చేయొచ్చు. అంతేకాదు ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ 10th క్లాస్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సి రీడింగ్ని చూడబోతున్నాం. సి రీడింగ్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ని చూడబోతున్నామండి. సో ఐ విల్ డూ ఇట్, ఈ లెసన్ ఆల్రెడీ చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. సో ఆ లెసన్ చూసిన తర్వాత మీరు ఈ టెక్స్టువల్ గ్రామర్ చూసారంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు చూడడమే కాదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో కంప్రహెన్షన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారు. దానిలో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎ బ్రైట్ స్టూడెంట్ అండ్ వై? సో ఒక తెలివైనటువంటి బ్రైట్ స్టూడెంట్ యొక్క ఎయిమ్ ఏంటి, అతని జీవితంలో ఏది సాధించాలనుకుంటాడు, అండ్ వై, ఎందుకు అనంటే, usually the ultimate aim of a bright student is to join a good and prestigious institute and study there. So prestigious spelling prestigious. So usually the ultimate aim of ఒక బ్రైట్ స్టూడెంట్ యొక్క ఎయిమ్ ఏంటంటే తను ఒక మంచి బాగా పేరు పొందినటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అండ్ అక్కడ చదువుకోవాలి అనేది ప్రతి విద్యార్థి యొక్క కల. ఇన్ దిస్ లెసన్ ద ఎయిమ్ ఆఫ్ ద బ్రైటర్ స్టూడెంట్ ఈజ్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ లెసన్లో బ్రైటర్ స్టూడెంట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఎవరు ఈ లెసన్లో బ్రైటర్ స్టూడెంట్ అంటే నారాయణమూర్తి గారు. సో ఆయన గారి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే హీ షుడ్ నీడ్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఐఐటిలో చదవాలనేసి అతని కోరిక. These institutes maintain good standards and they are all prestigious. సో ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చాలా హై స్టాండర్డ్స్ అంటే మంచి క్వాలిటీ అండ్ మంచి విద్యను వాళ్ళకి అందిస్తాయి అండ్ హై స్టాండర్డ్స్ అన్నీ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, జాబ్ ఓరియంటెడ్గా అవసరమైనటువంటి స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ నేర్పిస్తాయి అన్నమాట అక్కడ. సో అండ్ దే ఆర్ ఆల్ ప్రెస్టీజియస్, అవన్నీ బాగా పేరు పొందినటువంటి ఇన్స్టిట్యూట్స్. హెన్స్ ఏ బ్రైట్ స్టూడెంట్ వాంట్స్ టు స్టడీ ఇన్ ద ఐఐటి. కాబట్టి ఒక తెలివైనటువంటి ఒక బాగా చదివేటటువంటి ఒక క్లవర్ స్టూడెంట్ ఎప్పుడైనా కానీ ఐఐటిలో సీట్ రావాలి అని కోరుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, హిజ్ హార్ట్ శాంక్ ఇన్ సారో, హూజ్ హార్ట్ శాంక్ ఇన్ సారో, వై? సో అతని హృదయము బాధతో నిండిపోయింది, బాధలో కూరుకుపోయింది, మునిగిపోయింది. సో ఎవరి హృదయం, ఎవరి మనసు బాధతో నిండిపోయింది, ఎందుకు అనంటే నారాయణమూర్తిస్ హార్ట్ శాంక్ ఇన్ సారో. సో నారాయణమూర్తిస్ అంటే ఇక్కడ ఎలా రాయాలండి? నారాయణమూర్తి అపాస్ట్రఫీ ఎస్ అనమాట. సో నారాయణమూర్తిస్ హార్ట్ శాంక్ ఇన్ సారో, ఆయన గారి హృదయం అనేది బాధతో మునిగిపోయింది. బికాస్ ఆఫ్ ద పూర్ ఫైనాన్షియల్ పొజిషన్, మూర్తిస్ ఫాదర్ రిఫ్యూజ్డ్ టు సెండ్ హిమ్ టు ఐఐటి. సో వాళ్ళ యొక్క పేదరికం వల్ల మూర్తి వాళ్ళ నాన్నగారు అతనిని ఐఐటి కాలేజీకి పంపించలేను అని చెప్పేశాడు అనమాట. దో హీ హ్యాడ్ పాస్డ్ విత్ ఏ హై ర్యాంక్, దేర్ వాజ్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు స్టడీ ఎట్
ఐఐటి విచ్ వాజ్ హిస్ డ్రీమ్. సో అతనికి మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా అతను ఐఐటిలోకి చేరలేకపోతున్నాడు. అది అతని డ్రీమ్, అతని కళ, అయినా దానిని సాధించుకోలేకపోతున్నాడు. సో హీ వాజ్ వెరీ సారోఫుల్. కాబట్టి అతను చాలా బాధలో మునిగిపోయి ఉన్నాడు. నెక్స్ట్, హౌ డిడ్ మూర్తి రియాక్ట్ వెన్ హిజ్ ఫాదర్ రిఫ్యూజ్డ్ టు సెండ్ హిమ్ టు ఐఐటి. సో వాళ్ళ నాన్నగారు ఐఐటికి పంపించడానికి రిఫ్యూజ్ చేసిన తర్వాత అతని యొక్క ఫీలింగ్ ఏంటి అంటే, సో బాధపడ్డాడు, ఇప్పుడే చూసాం కదా, సేమ్ అలాగే. మూర్తి వాజ్ డిసప్పాయింటెడ్. హిజ్ హార్ట్ sank in sorrow. He did not reply. His heart was bleeding, but he did not get angry with anybody. సో అతను చాలా డిసప్పాయింట్ అయ్యాడు, అతను బాధలో ఉండిపోయాడు. హీ డిడెంట్ రిప్లై, ఏమీ రిప్లై ఇవ్వలేదు వాళ్ళ నాన్నగారికి. హిజ్ హార్ట్ వాజ్ బ్లీడింగ్ బట్ హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీబడి. సో అతని హృదయం అనేది అసలు నిజంగా ఏ విధంగా అంటే బ్లీడింగ్ అంటే ఆ విధంగా ఏడుపు అనేది తన్నుకొచ్చేస్తుంది అతనికి. బట్ అతను ఎవరి మీద కానీ కోపము చూపించలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The author calls Murthy an introvert. Which action of Murthy substantiate this claim of the author about Murthy? So ఆథర్ ఎవరు? ఈ రాసిన వ్యక్తి సో సుధామూర్తి గారు, వైఫ్ ఆఫ్ నారాయణమూర్తి, ఈ లెసన్ రాసిన వ్యక్తి. సో ఆమె ఇతన్ని ఇంట్రోవర్ట్ అని సంబోధించింది. సో మనం ఇంతకుముందు చూసుకున్నాం ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఎవరితో కలవరు, ఓకే, షైగా ఫీల్ అవుతూ ఉంటారు, ఓకే, ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయాలన్నా చేయలేరు, ఇలాంటి వాళ్ళని. సో ఎందుకు అతన్ని ఇంట్రోవర్ట్ అన్నారు? సో విచ్ యాక్షన్ ఆఫ్ మూర్తి సబ్స్టాన్షియేట్ దిస్ క్లైమ్. సో అతని యొక్క బిహేవియర్లో ఏది ఆమె ఈ విధంగా చెప్పడానికి దోహదపడింది, కారణమైంది అని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్గా మనం ఇంట్రోవర్ట్ మీన్స్ సమ్వన్ హూ ఈజ్ క్వైట్ అండ్ షై and does not share his feelings with other people. సో ఇంట్రోవర్ట్ అంటే షై అండ్ క్వైట్, ఎవరితో మాట్లాడరు అండ్ చాలా సిగ్గుపడుతుంటారు. అండ్ డస్ నాట్ షేర్ హిస్ ఫీలింగ్స్ విత్ అదర్ పీపుల్, ఇతరులతో తన యొక్క అభిప్రాయాలని షేర్ చేసుకోరు. వెన్ మూర్తిస్ ఫాదర్ రిఫ్యూజ్డ్ టు సెండ్ హిమ్ టు ఐఐటి హీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ అండ్ బికేమ్ సారోఫుల్. సో అతను రిఫ్యూజ్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు డిసప్పాయింట్ అయ్యి బాధపడ్డాడు ఇతను. బట్ హీ నెవర్ షేర్డ్ హిజ్ అన్హ్యాపీనెస్ విత్ ఎనీబడి. అతని యొక్క బాధని ఎవరితో షేర్ చేసుకోలేదు అతను. హీ రిమైండ్ సైలెంట్, అతను అలాగే సైలెంట్గా ఉండిపోయాడు. దట్ వాజ్ an ఎగ్జాంపుల్ టు సే దట్ మూర్తి వాజ్ అన్ ఇంట్రోవర్ట్ బై నేచర్. సో ఇదే ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇంట్రోవర్ట్ అని చెప్పడానికి అతన్ని. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అకార్డింగ్ టు నారాయణమూర్తి కెన్ చేంజ్ ద లైఫ్ ఏ పర్సన్. సో వాట్ కెన్ చేంజ్ ద లైఫ్ ఏ పర్సన్ అకార్డింగ్ టు నారాయణమూర్తి. నారాయణమూర్తి గారి ప్రకారము, అతని ఆలోచన ప్రకారము మనిషి యొక్క జీవితం అనేది ఎలా దేని ద్వారా చేంజ్ అవుతుంది అంటే, అకార్డింగ్ టు నారాయణమూర్తి ఏ పర్సన్ హిమ్సెల్ఫ్ కెన్ చేంజ్ హిజ్ లైఫ్ బై హార్డ్ వర్క్. తన యొక్క హార్డ్ వర్క్తోనే తన జీవితాన్ని మార్చుకోగలడు అని నారాయణమూర్తి గారు నమ్మారు. ఇట్ ఈస్ నాట్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ అదర్ థింగ్ దట్ కెన్ చేంజ్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. ఏ ఇన్స్టిట్యూషనో, ఏ కాలేజో, ఏ పెద్ద కాలేజో లేదా ఇంకేదన్నానో మనిషి జీవితాన్ని మార్చలేదు. ఓన్లీ తన యొక్క హార్డ్ వర్కే చేంజ్ చేస్తుందని నమ్మాడు. వన్స్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఎఫర్ట్స్. ONE' అండి ఇక్కడ వన్స్ అండి. సో వన్స్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ONE' వన్స్ ఓన్ ఎఫర్ట్స్. తన యొక్క కష్టమే తన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఓకే, సో తను ఎలా కష్టపడితే, తను ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే అలాంటి జీవితమే అతనికి వస్తుంది అని నారాయణమూర్తి గారు చెప్పారు మనకు ఈ లెసన్ ద్వారా. నెక్స్ట్ 6th క్వశ్చన్, how does the motto powered by intellect and driven by values describe Murthy's life? సో ఒక మోటో అతను చెప్పాడు, పవర్డ్ బై ఇంటెలెక్ట్. ఓకే, శక్తివంతమైనటువంటి తెలివితేటలు, నీ తెలివితేటలే చాలా శక్తివంతమైనవి. అండ్ డ్రివెన్ బై వాల్యూస్, నీకున్నటువంటి ఆ వాల్యూస్ విలువలే నిన్ను నడిపిస్తాయి అని చెప్పాడు. సో ఈ మోటో ఏ విధంగా మూర్తిస్ లైఫ్ని డిస్క్రైబ్ చేసింది అని అంటే, మూర్తి గెయిన్డ్ సక్సెస్ యూజింగ్ హిజ్ ఇంటెలెక్ట్. అతని యొక్క తెలివితేటల వల్లనే అతను సక్సెస్ అనేది సాధించాడు.
and he was driven by values in reaching the పీక్ లెవెల్ ఇన్ హిస్ లైఫ్. సో అతను నమ్ముకున్నటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో అవే అతన్ని తన జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టగలిగాయి. హీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్, నెవర్ బోదరింగ్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ ఆర్ కంఫర్ట్స్. సో అతను చాలా కష్టపడ్డాడు. అతను హీ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్, ఒకే దానిపైనే అతను కాన్సన్ట్రేట్ చేశాడు. నెవర్ బోదరింగ్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ ఆర్ కంఫర్ట్స్, అతని యొక్క పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదా అతనికి లగ్జరియస్గా బతకాలి లేదా కంఫర్ట్స్గా ఉండాలి, ఇవన్నీ కూడా అతను ఏమీ ఆలోచించలేదు. హీ షేర్డ్ హిస్ వెల్త్ విత్ అదర్స్, అతను తన యొక్క సంపాదనని ఇతరులతో షేర్ చేసుకున్నాడు కూడా, దానం చేశాడు లేదా హెల్ప్ చేశాడు అనుకోవచ్చు. హీ నెవర్ యూజ్డ్ ద help of any caste, community or political connections to go up in life. తన జీవితంలో తను ఎంతో ఎత్తుకు ఎదగడానికి ఎలాంటి మతపరమైనటువంటి లేదా కమ్యూనిటీ వాళ్ళ తెగపరమైనటువంటి ఆర్ పొలిటికల్ కనెక్షన్స్, రాజకీయపరమైనటువంటి హెల్ప్ అనేది తీసుకోలేదు అతను. హీ ఎర్న్డ్ వెల్త్ లీగల్లీ అండ్ ఎథికల్లీ. సో అతను సంపాదించిందంతా కూడా చాలా న్యాయపరంగా అండ్ ఎథికల్లీ, ఓకే, విలువలతో కూడిన విధంగా, అంటే ఎలాంటి తప్పు చేయకుండా అతను సంపాదన అనేది సంపాదించాడనమాట. ఓకే, నెక్స్ట్ హీ బిల్ట్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఈక్వల్లీ గుడ్. సో ఇతనిలాగే ఎవరైతే ఈక్వల్గా ఉన్నారో మంచి వాళ్ళతో ఒక టీం అనేది రెడీ చేసుకున్నాడు. టుడే హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, uncompromising quality and fairness apart from being a philanthropist. సో అతను ఇప్పుడు ప్రెజెంట్ టుడే హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, నిడారంబరతకు ఒక మంచి సింబాలిక్గా ఉన్నాడు. అండ్ అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ, దేనికే కానీ రాజీ పడినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా, అండ్ ఫెయిర్నెస్, మంచి వ్యక్తి. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్, సో వీటన్నిటినీ కాకుండా బీయింగ్ ఏ ఫిలాంథ్రపిస్ట్. సో ఫిలాంథ్రపిస్ట్ అంటే ఎవరు? సో ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి వాళ్ళనమాట, మెయిన్ మనీ పరంగా. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అండి. నెక్స్ట్ రోమన్లో మనకు ఏమి ఇచ్చారు చూడండి. గివెన్ బిలో ఆర్ సమ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చినారు మనకు కింద టేబుల్లో. వాట్ డూ దే టెల్ అస్ అబౌట్ నారాయణమూర్తిస్ క్వాలిటీస్. సో ఆ సెంటెన్సెస్ బేస్ చేసుకుని అతని క్వాలిటీస్ ఏమని చెప్తున్నాయి అవి. యూజ్ ద అడ్జెక్టివ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ టు డిస్క్రైబ్ మూర్తిస్ క్యారెక్టర్. అంతేకాదు ఇక్కడ మనకు కొన్ని అడ్జెక్టివ్స్ అతని యొక్క మనిషిలో ఉండేటటువంటి క్వాలిటీస్ ఇచ్చున్నారనమాట. సో ఈ బాక్స్లో ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ని కింద బాక్స్లో ఇచ్చిన సెంటెన్సెస్కి ఏదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో దాని పక్కన రాయవలసి ఉంటుంది. యూ మే ఆల్సో యూజ్ సమ్ మోర్ అడ్జెక్టివ్స్ యూ లైక్. సో ఇంకా మీరు ఏమన్నా ఎక్స్ట్రాగా యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ? బ్రైట్, చాలా తెలివైన వ్యక్తి. షై, సిగ్గుపడేటటువంటి వ్యక్తి. ఇంట్రోవర్ట్, ఎవరితో కలవనటువంటి వ్యక్తి. హార్డ్ వర్కింగ్, కష్టపడేటటువంటి వ్యక్తి. సింపుల్, చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తి. అన్కాంప్రమైజింగ్, దేంట్లో రాజీ పడినటువంటి తత్వం. ఫిలాసఫర్, తాత్వికత కలిగినటువంటి మనస్తత్వం అనమాట. ఎంకరేజింగ్, అందరినీ ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం. సో ఇవి నారాయణమూర్తి గారిలో ఎప్పుడెప్పుడు బయటపడ్డాయి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, హిస్ సీనియర్స్ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్. సో సీనియర్స్ అందరూ వచ్చి ఇతన్ని డౌట్స్ అడుగుతున్నాడు అని అంటే ఇతను ఏ రకమైన స్టూడెంట్? బ్రైట్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్లో మనం బ్రైట్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, సో బ్రైట్ స్టూడెంట్ అతను చాలా. నెక్స్ట్, హీ వాజ్ ఏ గైడ్ ఫర్ ద అదర్స్. అతను ఇతరులకి ఒక దారి, అంటే ఏది మంచి ఏది చెడు అనేసి దారి చూపించేటటువంటి వ్యక్తి అనమాట. సో అంతేకాకుండా ఇతరులకి వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసేటటువంటి ఒక గైడ్గా కూడా ఉపయోగపడేవాడు. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే మనం క్లెవర్ అని రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ లేనటువంటివి కూడా యూస్ చేయమని మనకు చెప్పున్నారు కాబట్టి క్లెవర్ అనేది మనకు అక్కడ లేదే, మరి ఎలా రాస్తామని మీరు అనుకోవద్దు. సో మనం రాసుకోవచ్చు. నెక్స్ట్, వైల్ అదర్స్ స్ట్రగుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్స్ he would smile shyly and solve them in no time. సో అతను
ఇతరులు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇతను చిన్న నవ్వు నవ్వి సిగ్గుపడుతూ దాన్ని ఇమీడియట్గా అంటే ఎక్కువ టైం కూడా తీసుకోకుండా సాల్వ్ చేసేవాడు అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే హీఈస్ ఏ షై బట్ బ్రిలియంట్. అతను షై సిగ్గుపడతాడు కానీ చాలా తెలివైనటువంటి వ్యక్తి అని ఇక్కడ రాయొచ్చు మీరు, షై బట్ బ్రిలియంట్ అని. నెక్స్ట్ హిజ్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హర్ట్ ఎనీవన్. అతని యొక్క మెయిన్ సిద్ధాంతం ఏంటంటే ఇతరులని బాధ పెట్టకూడదు అనుకుంటాడు. సో దాంట్లో ఏం రాయొచ్చు ఇక్కడ, జెంటిల్ ఆర్ కైండ్. ఓకే, జెంటిల్ అండ్ కైండ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ హీ డిడ్ నాట్ రిప్లై, హీ నెవర్ షేర్డ్ హిజ్ అన్హ్యాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీబడి. సో మనకు తెలిసిందే ఇంట్రోవర్ట్. ఓకే, సో చాలాసార్లు వచ్చిందండి అది. నెక్స్ట్ హీ వెంట్ టు స్టేషన్ టు సే గుడ్ బై అండ్ గుడ్ లక్ టు దెమ్ ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. సో స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి గుడ్ లక్ అని చెప్పడానికి. సో మీరే అదే సిచ్యువేషన్లో ఉండి ఇంట్లో దుప్పటి ముసుగేసుకొని పడుకుంటారు. నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ అంతా టూర్కి వెళ్తుంటే మిమ్మల్ని మీ నాన్న వద్దంటే మీరు ఇంట్లో పడుకుంటారు ఏడుస్తూ. ఇలా వెళ్ళి వాళ్ళకి బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తారా? రారు. ఓకే, కానీ ఇక్కడ ఇతను ఇచ్చాడు, అదే అతని క్యారెక్టర్ అనమాట. సో ఇక్కడ ఎంకరేజింగ్ అనేది రాసుకోవచ్చు, వాళ్ళని ప్రోత్సహించేవాడు. నెక్స్ట్ he never used the help of any caste, community or political connections to go up in life. సో దీన్ని బట్టి మనము ఫిలాసఫర్ అండ్ ఎథికల్ అని ఇక్కడ రాసుకోవచ్చు. ఫిలాసఫర్ PHILOSOPHER ఫిలాసఫర్ అండ్ ఎథికల్ ETHICAL ఎథికల్. ఓకేనండి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ he built a team of people who were equally good. సో దీంట్లో మనం అన్కాంప్రమైజింగ్ అనేది రాసుకోవచ్చు. అన్కాంప్రమైజింగ్ దేంట్లోనూ రాజీ పడినటువంటి మనస్తత్వం. సో అతనితో ఈక్వల్గా ఉండేటటువంటి ఒక టీంని ప్రిపేర్ చేసుకున్నాడు. నెక్స్ట్ వొకాబులరీలో ఇక్కడ మనం చూస్తే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇచ్చినారండి. అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ని ఒక వర్డ్తో ఏ విధంగా మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకే, అది ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి, మనకు చూద్దాం. చూడండి, ఇవి లెసన్లో తీసుకున్న సెంటెన్స్. టుడే హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలాంథ్రపిస్ట్. ఇక్కడ దీన్ని అండర్లైన్ చేశారు. ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏంటి చూద్దాం. నెక్స్ట్ హీ బికేమ్ పియోనీర్ ఆఫ్ ఇండియాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్. సో పియోనీర్ అంటే మనం లెసన్లో చెప్పుకోన్నాం, ఒక మార్గదర్శి అనమాట, ఇతరులకి దారి చూపించేటటువంటి వాడు అని. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిలాంథ్రపిస్ట్? ఏ ఫిలాంథ్రపిస్ట్ ఈజ్ వన్ హూ డివోట్స్ హిజ్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో ఇతరుల యొక్క ప్రేమని పొందడం కోసం ఇతను వాళ్ళకి సహాయం చేసేటటువంటి వ్యక్తినే మనం ఫిలాంథ్రపిస్ట్ అంటాం అనమాట. అది సర్వీస్ పరంగా కావచ్చు లేదా వెల్త్ మనీ పరంగా కావచ్చు సహాయం అనేది. Who is pioneer? Pioneer is a person who is the first to study and develop a particular area of knowledge, culture, etc. that other people then continue to develop. So ఒకటి ఇతను తన యొక్క తెలివితేటలతో ఒకటి ఇన్వెంట్ చేస్తే దానిని ఇతరులు ఫాలో అవుతారనమాట. అంటే ఇతను ఒక ఐకాన్, వాళ్ళకి ఒక మార్గదర్శి, వాళ్ళనే పియోనియర్ అంటామన్నమాట. నెక్స్ట్ you have observed that the meaning of a group of words is substituted with the word as in sentences 1 and 2. సో ఇది కంప్లీట్ మీనింగ్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, దాన్ని దేంతో రీప్లేస్ చేశారు? ఓన్లీ ఒక వర్డ్తో, ఫిలాంథ్రపిస్ట్తో. అలాగే ఈ మొత్తం అనేది మనకు పియోనియర్ మీనింగ్, కానీ ఈ మొత్తాన్ని మనం పియోనియర్తో రీప్లేస్ చేశాడనమాట. సో వాటిల్లే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాము. ఓకే, సో చూద్దాం ఇంకా ఏమి ఇచ్చారో. వర్డ్స్ విచ్ రీప్లేస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఏ ఫుల్ సెంటెన్స్ effectively without creating any kind of ambiguity in the meaning of the sentences are called one word substitutes. So ambiguity అంటే ఏంటి? ఎలాంటి మిస్టేక్ అనేది లేకుండా. ఓకే,
సో అస్పష్టత అనేది లేకుండా, అంబిగ్యూటీ అంటే అస్పష్టత అనమాట. సో అలాంటిది ఏమీ లేకుండా ఒక కంప్లీట్ సెంటెన్స్ని ఒక వర్డ్తో రీప్లేస్ చేయడం, దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాము. ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ ద ఐడియా ప్రిసైజ్లీ అండ్ అక్యురేట్లీ. సో స్పష్టంగా, కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. ప్రిసైజ్లీ మీన్స్ ఎగ్జాక్ట్లీ అని వస్తుందండి. ఓకే, కరెక్ట్గా, ఖచ్చితంగా అనేసి. ఓకే, సో అక్యురేట్లీ అన్నా కానీ ఆల్మోస్ట్ అదే మీనింగ్ వస్తుంది. సో ఖచ్చితత్వంతో మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్ పర్పస్ ఏంటంటే ఆఫ్ యూజింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ టు ఎక్స్ప్రెస్ ద ఐడియా ప్రిసైజ్లీ అండ్ అక్యురేట్లీ. మన యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా కన్వే చేయడం కోసం యూజ్ చేయొచ్చు వీటిని. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. ఫెటలిస్ట్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. అదృష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి అనమాట. ఏది రాసుంటే అది జరుగుతుందిలే అని అనుకుంటుంటారు, వాళ్ళని ఫెటలిస్ట్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, సెంచునేరియన్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ అబోవ్ 100 years. 100 సంవత్సరాలు దాటిన వ్యక్తిని మనం సెంచునేరియన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఆమ్ని ప్రెజెంట్ అంటే వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. సర్వవ్యాప్తి అంటే ప్రతి ఒక్క దగ్గర ఉండేటటువంటి వ్యక్తి. మనము భక్త ప్రహ్లాద సినిమాలో చెప్తాడనమాట ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో, హిరణ్యకశిపుడితో, ఇక్కడున్నాడా మీ నరసింహస్వామి, ఇక్కడున్నాడా మీ లక్ష్మీ నరసింహస్వామి అంటూ ఉంటే అప్పుడు చెప్తాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదోయ్, ఎందెందు వెతికినా అందందే గలడోయ్ అని. అంటే ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడు, కొట్టి చూడంటే ఆ స్తంభంలో నుంచి వస్తాడు. సో ఆ విధంగా ఆమ్ని ప్రెజెంట్, ఎక్కడన్నా కానీ ఉండడం అనమాట, ఉండేటటువంటి పర్సన్. నెక్స్ట్ మెర్సినరీ అంటే ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బు కోసం ఏదైనా చేసేటటువంటి వ్యక్తి అనమాట మెర్సినరీ అంటే. నెక్స్ట్ మిసోజినిస్ట్ అంటే వన్ హూ హేట్స్ ఉమెన్. ఆడవాళ్ళనంటే అసహించుకునే వాళ్ళని మిసోజినిస్ట్ అంటారంట. ఓకే, సో నెక్స్ట్ మోనోగమి అంటే ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఒకే భార్య లేక ఒకే భర్త ఉండే వాళ్ళని మోనోగమి అంటారు. పాలిగమి అంటే ఒకరికన్నా ఎక్కువ భార్య లేదా ఒకరికన్నా ఎక్కువ భర్తలు ఉండే వాళ్ళని పాలిగమి అంటారండి. ఓకే, సో మోనోగమి అంటే ఒక్కరే ఉండడం. సో శ్రీరాముడు అని అంటే చెప్తాను కదా, ఏకపత్ని వ్రతుడని, ఆ విధంగా అనమాట. ఆటోబయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్. సో ఆటోబయోగ్రఫీ అంటే ఎవరి జీవిత చరిత్రను వాళ్ళు రాసుకోవడం అనమాట, దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. నెక్స్ట్ బయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి ఎల్స్. వేరే వాళ్ళు మన జీవిత చరిత్రను రాస్తే దానిని బయోగ్రఫీ అంటాము. ఓకే, నెక్స్ట్ హానరరీ అంటే ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పెయిడ్. సో హానరరీ అంటే గౌరవం ఇవ్వడం అనమాట. సో ఒక గుర్తింపు ఇచ్చి ఒక మంచి స్థాయిలో పెడతారు కానీ దానికి ఎలాంటి శాలరీస్ ఏమి ఇవ్వరు. సో దానిని హానరరీ అంటాం. నెక్స్ట్ అంబిగ్యూయస్ అంటే ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్. అస్పష్టత. అంబిగ్యూయస్ అంటే అస్పష్టత అనమాట. సో ఇందాక చూసాం అంబిగ్యూటీ అనేసి దీనికి ముందు పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు. సో అంబిగ్యూయస్ అంటే అన్క్లియర్. ఓకే, అస్పష్టత, క్లియర్ మీనింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇన్ఇమిటబుల్ పేరులోనే ఉంది. ఇన్ఇమిటబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్. ఇమిటేట్ చేయలేకపోవడం అనమాట. నెక్స్ట్ థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. సో దేవుణ్ణి నమ్మేటటువంటి వ్యక్తిని థీస్ట్ అంటాం. నెక్స్ట్ స్పెండ్ థ్రిఫ్ట్ అంటే వన్ హూ స్పెండ్స్ టూ మచ్. ఎక్కువగా డబ్బుని వృధాగా ఖర్చు పెడుతుంటారు, వాళ్ళని ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని స్పెండ్ థ్రిఫ్ట్ అంటాము. సో దీంట్లో స్పెండ్ అని ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టు. స్పెండ్ అని రాగానే స్పెండ్ మోర్ మనీ. ఓకే, అలాగే ఇన్ఇమిటబుల్ అన్నారు. సో ఇమిటేట్ చేయలేకపోవడము, ఇన్ఇమిటబుల్ కాబట్టి. అలాగే హానర్ ఇవ్వడం, శాలరీ ఇవ్వకపోవడం. బయోగ్రఫీ వేరే వాళ్ళు రాయడం. ఆటోబయోగ్రఫీ తనకు తానుగా రాసుకోవడం. మోనో అంటే సింగిల్, ఒకే భార్య లేదా ఒకే భర్త కలిగి ఉండడము. సో ఈ విధంగా మనం సెంచునేరియన్ అన్నాం. సెంచురీ అంటాం మనం ఇంగ్లీష్లో, అంటే 100 అనేసి. సో 100 అబోవ్ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఓమ్ని ప్రెజెంట్ అన్నాం. సో ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ అంటే ఉండడం అనమాట. ఓమ్ని ప్రెజెంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండడం అనేసి గుర్తుపెట్టుకోండి.
సో ఈ విధంగా కొన్ని మిసోజినిస్ట్ అంటే మిస్ అంటే ఎవరు మనకు లేడీస్ కదా, సో ఆ విధంగా ఒక కొండ గుర్తులా గుర్తుపెట్టుకోండి. మిసోజినిస్ట్ అంటే ఆడవాళ్ళంటే అసహించుకునే వ్యక్తి, వన్ హూ హేట్స్ ఉమెన్ అనేసి. సో ఈ విధంగా ఏదో ఒక విధంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ టీటోటలర్ అంటే వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్కహాల్. సో అబ్స్టైన్స్ అంటే మానుకోవడం అనమాట, మానివేయడం. ఓకే, సో వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్కహాల్ మందు తాగడాన్ని మానివేయడం అనమాట, వాళ్ళని టీటోటలర్ అంటాం అనమాట. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు, టీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టీ తాగుతాడు కానీ ఆ మందు తాగడు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. టీటోటలర్ అంతా టీయే తాగుతాడు, మందు మాత్రం తాగడు అన్న విధంగా. సో ఇది కరెక్ట్ మీనింగ్ కాదండి, మీరు ఎగ్జామ్లో ఇన్ని పదాలు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ వేలో చెప్తున్నాను నేను అంతే. ఓకే, టీటోటలర్ అంటే టీ మొత్తం తాగుతాడు కానీ మందు తాగడు అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టిక్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద ఫాలోయింగ్. సో కింద మనకు ఇంకా చాలా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇచ్చాడండి, వాటిని కరెక్ట్ వన్ ఏదో చూస్ చేయమన్నాడు, చూద్దాం. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. సో ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్, మళ్ళీ మనం తప్పు చేసిన తర్వాత కరెక్ట్ చేసుకోలేనిది. సో దాన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒక్కొక్కటి చూడండి, ప్రతిదానికి నేను మీనింగ్ చెప్తాను, అవి కావాలంటే రాసుకోండి మీరు. అన్ఇంటెలిజిబుల్ అన్నారు. అన్ఇంటెలిజిబుల్ అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. అన్ఇంటెలిజిబుల్ అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోలేకపోవడం అనమాట. సో అది కాదు. నెక్స్ట్ ఇండెలిబుల్ అంటే నాట్ ఏబుల్ టు ఫర్గెటన్, మర్చిపోలేకపోవడం అనమాట, నాట్ ఏబుల్ టు ఫర్గెటన్. నెక్స్ట్ ఇల్ఎలిజిబుల్. ఓకే, ఇల్ఎజిబుల్ అంటే అన్రీచబుల్. ఇల్ఎజిబుల్ అంటే అన్రీచబుల్ అనమాట, అన్రీడబుల్ అండి, సో ఇల్ఎజిబుల్ అంటే అన్రీడబుల్, చదవలేకపోవడం. ఓకే, నెక్స్ట్ ఇన్కరేజిబుల్ అంటే దట్ ఈస్ ద ఆన్సర్. ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. ఓకే, మళ్ళీ కరెక్ట్ చేసుకోలేకపోవడాన్ని ఇన్కరేజిబుల్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్. సో బాగా అర్థం చేసుకునే తత్వము, మంచి తెలివితేటలు అండ్ రీజనింగ్ పవర్ అంటే లాజికల్గా థింక్ చేసేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని ఏమంటారు? ఫస్ట్ వన్ ఎక్స్పర్ట్ అంటారా? సో మనకు తెలుసు ఎక్స్పర్ట్ అంటే, సో దేంట్లో అయినా కానీ ఎక్స్పర్ట్గా ఉన్నాం. ఇంటలెక్చువల్ అంటే బాగా తెలివైన వ్యక్తి. నెక్స్ట్ స్నాబ్ అండ్ లిటరేట్, బాగా చదువుకున్న వ్యక్తి. సో ఈ విధంగా ఇవన్నీ సేమ్ ఆల్మోస్ట్ మీనింగ్ వస్తాయి. దీంట్లో మనకు బాగా తెలిసిందే ఇది ఇంటలెక్చువల్ అనమాట. ఏ పర్సన్ ఆఫ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రీజనబుల్ పవర్ ఉండే వాళ్ళని ఇంటలెక్చువల్ అంటాం అనమాట, చాలా తెలివైన వాళ్ళు అన్నట్టుగా. నెక్స్ట్ ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ తెలిసిన వ్యక్తిని ఏమంటాము అంటే, ఫస్ట్ చూడండి లింగ్విస్ట్ అంటే స్కిల్డ్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ తెలిసిన వ్యక్తిని లింగ్విస్ట్ అంటాం. నెక్స్ట్ గ్రామరియన్, పేరులోనే ఉంది, గ్రామర్ మీద పట్టున్నటువంటి వ్యక్తి అనమాట. ఓకే, పర్సన్ హూ నోస్ అ గ్రామర్ వెరీ వెల్, గ్రామరియన్ అంటాం. నెక్స్ట్ పాలిగ్లాట్ అంటే మన ఆన్సర్ అనమాట, వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ తెలిసిన వ్యక్తి అనమాట పాలిగ్లాట్ అంటే. నెక్స్ట్ లాస్ట్ వన్ మీనింగ్ ఏంటి? బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్. మనకు బైలింగ్వల్ పిక్చర్ అనే మూవీస్ కూడా చెప్తూ ఉంటారు కదా, అంటే ఏంటంటే 2 లాంగ్వేజెస్ అనేసి. నెక్స్ట్ ఫోర్త్ వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్స్. ఓకే, చాలా టాలెంట్లను కలిగి ఉండడం అనమాట. ఓకే, మనం అంటుంటాం కదా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనేసి, సో ఆ విధంగా అనమాట. సో ఎవరిని అంటామంటే వర్సెటైల్. సో వాట్ ఈస్ మీన్ బై వర్సెటైల్ అంటే ఆల్మోస్ట్ ఇదే మీనింగ్లో మనకు వస్తుంది. ఇంటెలిజెంట్ అనేసి వస్తుందండి వర్సెటైల్ అంటే. నెక్స్ట్ ప్రొడిజీ అంటే జీనియస్ అండి. ప్రొడిజీ అంటే
జీనియస్. నెక్స్ట్ ఎక్సెప్షనల్. సో ఎక్సెప్షనల్ అంటే అవుట్ స్టాండింగ్ అనేసి. ఓకే, నెక్స్ట్ గిఫ్టెడ్. గిఫ్టెడ్ అంటే టాలెంటెడ్ ఆర్ స్కిల్ఫుల్ అనేసి. సో వీటిల్లో మనకు ఆన్సర్ ఏంటంటే వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్స్ అంటే చాలా ఇంటెలిజెంట్. ఎవరు? వర్సెటైల్. సో వర్సెటైల్ అంటే వన్ హూ పొసెస్ అంటే చాలా టాలెంట్స్ అతనిలో, అంటే సకల కళా వల్లభుడు అంటాం తెలుగులో. సో అన్ని కళలలో ఆరితేరినటువంటి వ్యక్తి. సో వాళ్ళని మనం వర్సెటైల్ అంటాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్కి ఆన్సర్ ఏంటి? ఏ, వర్సెటైల్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టాంబ్. సో టాంబ్ అంటే సమాధి. ఓకే, ఇన్స్క్రైబ్డ్ అంటే రాయడం అనమాట. సమాధి మీద రాస్తుంటారు కదా, వాటిల్ని ఏమంటారు అని అడుగుతున్నాడు అనమాట. సో దాంట్లో మనకు ఫస్ట్ వన్ ఈజ్ ఎపిటోమీ. సో ఎపిటోమీ అంటే సమ్మరీ. ఒక స్టోరీ ఉంటుంది కదా, దాని మొత్తం ఓవరాల్ వ్యూని ఎపిటోమీ అంటాం అనమాట. నెక్స్ట్ ఎపిసల్ అంటే నోట్ ఆరే ఒక బుక్. ఓకే, ఒక బుక్లో ఉండే మొత్తాన్ని మనం, లేదా ఒక నోట్ని మనం ఎపిసల్ అంటాము. ఓకే, నోట్ ఆర్ బుక్ అని రాసుకోండి. నెక్స్ట్ ఎపిలాగ్ అంటే పోస్ట్ స్క్రిప్ట్. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దాని గురించి ఇస్తుంటారు కదా, సో దాని గురించి చెప్పడం బ్రీఫ్గా. సో దానిని ఎపిలాగ్ అంటాం అనమాట, పోస్ట్ స్క్రిప్ట్. ఓకే, లేదా ఒక ఫంక్షన్ ఉంది, అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్పడం దాని గురించి ఇలాగా. నెక్స్ట్ ఎపిటాఫ్. సో ఎపిటాఫ్ అంటే మన మీనింగ్ ఇది. ఓకే, వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టాంబ్. సో సమాధి మీద రాసేటటువంటి ఆ రాతని మనం ఎపిటాఫ్ అంటాం అనమాట. ఓకే, ఆన్సర్ ఈస్ డి. ఓకేనండి. సో ఇంకొకసారి ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ దానికి డి, సెకండ్ దానికి బి, థర్డ్ దానికి సి, ఫోర్త్ వన్ ఏ, ఫిఫ్త్ వన్ డి. ఓకే, సో నెక్స్ట్ మనకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చున్నారు, చూద్దాం ఏంటనేది. యూ హ్యావ్ read about Nick Vujicic, who has accomplished every seemingly impossible thing in life despite having the most difficult form of disability. So Nick తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేశాడు. తనకి డిజేబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాటిని ఓవర్కమ్ అయ్యాడనమాట. యూ హ్యావ్ read about నారాయణమూర్తి, who is one of the most remarkable examples to win over the unbeatable difficulties. సో అతి కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా, కష్టాలు ఎదురైనా కూడా, ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా మన నారాయణమూర్తి గారు ఏ విధంగా జీవితంలో ముందుకు వెళ్ళాడో మనం చదువుకున్నాం. అలాగే యూ మే ఆల్సో హ్యావ్ హియర్డ్ ఆర్ read about some remarkable Indian women such as సుధామూర్తి. సో సుధామూర్తి గారి గురించి చదువుకున్నాం లేదా వినుంటారు. సుధా చంద్రన్ గారి గురించి వినుంటారు. సో డాన్సర్ జైపూర్ ఫుడ్తో. నెక్స్ట్ కిరణ్ బేడీ గారి గురించి వినుంటారు. అండ్ మెనీ అదర్ ఉమెన్ who have crossed all the hurdles to become successful. ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి అవన్నీ దాటుకొని, ఎన్నో అడ్డంకులు అవరోధాలని దాటుకొని సక్సెస్ అయిన చాలామంది ఉన్నారనమాట మన ఇండియాలోని. అలాగే నౌ వర్క్ ఇన్ పేర్స్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఉమెన్ హూ యూ థింక్ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ దేర్ లైఫ్స్ దో దే మే నాట్ హ్యావ్ కమ్ ఇన్ టు లైమ్ లైట్. సో ఇంకా చాలామంది జీవిత చరిత్రల్ని మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. ఎలాంటి వాళ్ళ గురించి అంటే, ఎవరైతే వాళ్ళ జీవితంలో సాధించారో. ఓకే, సో ఎవరైతే ఉమెన్ గురించే రాయమని చెప్పారండి. అబౌట్ ద ఉమెన్ హూ యూ థింక్ హ్యావ్ ఎక్సెల్డ్ అంటే పర్ఫార్మ్ ఎక్సెప్షనల్లీ వెల్. ఓకే, చాలా బాగా పర్ఫామ్ చేసింటారు వాళ్ళ జీవితంలో, కానీ వాళ్ళు లైమ్ లైట్లోకి, అంటే అంత పేరు ప్రఖ్యాతుల్లోకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో అలాంటి వాళ్ళ గురించి కలెక్ట్ చేయమన్నారు ఇన్ఫర్మేషను. అండ్ యూ మే రీడ్ ఆర్టికల్స్ ఇన్ న్యూస్ పేపర్స్, magazines, బుక్స్, ఆటోబయోగ్రఫీస్, బయోగ్రఫీస్ ఎక్సెట్రా, బ్రౌజ్ ఇంటర్నెట్ అండ్ వాచ్ టీవీ రిపోర్ట్స్ అండ్ ఉమెన్. సో ఎక్కడైనా సెర్చ్ చేయండి, మీరు ఈ టేబుల్ ఫిల్ చేయండి అని చెప్తున్నాడు. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఉమెన్. సో నేను కొంతమంది చెప్తానండి, ఒక 4 మెంబర్స్ది. సో మీరు ఇంకా రాయాలంటే రాయొచ్చండి. సో ఫస్ట్ కే జయశ్రీ, నేమ్ ఆఫ్ ద ఉమెన్ కే జయశ్రీ. ఇక్కడ ఆమె ఎప్పుడు పుట్టింది, చైల్డ్హుడ్ అవన్నీ రాయమన్నాడు. ఏం రాయొచ్చు అంటే ఇక్కడ
ఇక్కడ పేరు ఫస్ట్ జయశ్రీ అని రాయండి. సో సెకండ్ బాక్స్లో షీ వాజ్ బోర్న్ ఆన్ 8th December 1980 ఇన్ విజయవాడ, కృష్ణా డిస్టిక్ విజయవాడలో 8వ తేదీ డిసెంబర్ 1980లో పుట్టారు ఈమె. షీ హ్యాస్ స్పెంట్ హర్ చైల్డ్హుడ్ ఎట్ హర్ గ్రాండ్మాస్ ప్లేస్. షీ డిడ్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్. వాళ్ళ గ్రాండ్మా గారితో ఆమె చిన్నతనం అంతా గడిచిపోయింది. అండ్ ఆమె షీ డిడ్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్లో ఆమె డిగ్రీ పూర్తి చేసింది. నెక్స్ట్ ఛాలెంజెస్ దే ఫేస్డ్, డిజేబిలిటీస్ దే హ్యావ్ హ్యాడ్. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ డిజేబిలిటీ ఏంటంటే ఈమెకి షీ ఈజ్ అ డఫ్ అండ్ డంబ్. ఓకే, చెవుడు మరియు మోగ అనమాట. నెక్స్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఏం సాధించిందంటే షీ ఈజ్ ఎ వండర్ఫుల్ వయలినిస్ట్. ఆమె అద్భుతమైనటువంటి వయలినిస్ట్, VIOLINIST. వయలినిస్ట్ అంటే హూ ప్లేస్ వైలెన్ని ప్లే చేసేటటువంటి వ్యక్తి అనమాట. షీ గాట్ మెనీ అవార్డ్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్లో మరియు డిస్ట్రిక్ట్ లెవెల్, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలా అవార్డ్స్ వచ్చాయి ఆమెకి. నెక్స్ట్ ద క్వాలిటీస్ దట్ ఇన్స్పైర్డ్ యూ. ఆమెలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అనేవి నచ్చాయి. సో అంత ధైర్యంగా, అంత కాన్ఫిడెంట్గా ఆమె సాధించిందనమాట. డఫ్ అండ్ డమ్ అంటే చెవుడు ఉన్న వాళ్ళకి అసలు మ్యూజిక్ అంటే తెలుస్తుందా, అయినా ఆమె అంత అద్భుతంగా వాయించేది. నిజంగా ఇది అమేజింగ్ కదండి. సో సెకండ్ ఇంకొక పర్సన్ ఎవరంటే మేరీ రొడాల్ఫ్, MARY, మేరీ రొడాల్ఫ్, RUDOLPH, రొడాల్ఫ్. సో ఈమె ఎక్కడ పుట్టారంటే షీ వాజ్ బోర్న్ ఆన్ 15th January 1992 ఇన్ బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. BRISBANE, బ్రిస్బేన్, ఆస్ట్రేలియాలో ఒక ఊరు అనమాట. సో బ్రిస్బేన్, ఆస్ట్రేలియాలో పుట్టారు ఆమె. హర్ చైల్డ్హుడ్ డేస్ వర్ మిజరబుల్. ఆమె చిన్నప్పటి రోజులన్నీ కూడా మిజరబుల్, చాలా దయనీయమైనవి. షీ వాజ్ అబాండెడ్ బై హర్ మదర్. అబాండెడ్ మీన్స్ ABONDONED, అబాండన్డ్ అంటే విడిచి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, సో షీ వాజ్ అబాండెడ్ బై హర్ మదర్. వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఆమెకి ఎలాంటి చదువు అనేది లేదనమాట. సో ఆమె యొక్క డిజేబిలిటీ ఏంటంటే షీ ఈజ్ బోర్న్ బ్లైండ్. ఆమె అందురాలు, చూపు లేదు. సో రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఏంటంటే షీ ఈజ్ ఏ మెలోడియస్ సింగర్. అద్భుతమైనటువంటి ఒక సింగర్ ఆమె. మెలోడియస్ స్పెల్లింగ్ MELODIOUS, మెలోడియస్ సింగర్. షీ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ అండ్ వన్ అవార్డ్స్. ఆమె చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసింది అండ్ చాలా అవార్డ్స్ను కూడా గెలుచుకునింది. నెక్స్ట్ మీకు నచ్చింది డిటర్మినేషన్ అనమాట. ఓకే, ఒక సంకల్ప బలం, ఆమెలో ఉన్నటువంటి ఆ సంకల్ప బలమే నచ్చింది అని రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎల్ మాధవి. సో ఈమె ఎవరంటే ఎక్కడ పుట్టింది అంతా అంటే ఏ 24-year-old ఉమెన్ అండ్ ద రెసిడెంట్ ఆఫ్ ప్రత్తిపాడు, గుంటూరు డిస్టిక్. షీ వాజ్ ఏ గుడ్ లుకింగ్ చైల్డ్ వెన్ షీ వాజ్ బోర్న్. ఆమె పుట్టినప్పుడు చాలా బాగునింది ఆమె. అండ్ ఆమె ప్రత్తిపాడు, గుంటూరు డిస్టిక్లో పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో. షీ స్టడీడ్ BA ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆమె BAని పూర్తి చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఆమె డిజేబిలిటీ ఏంటంటే యాక్సిడెంటల్లీ బోత్ హర్ లెగ్స్ వర్ అంప్యూటేటెడ్. AMPUTATED, అంప్యూటేటెడ్ అంటే కట్ అయిపోవడం అన్నమాట. ఆమె 2 లెగ్స్ కూడా కట్ అయిపోయినాయి, ఆపరేషన్ పర్ఫామ్ చేసి కట్ చేయడాన్ని మనం అంప్యూటేటెడ్ అంటాం అనమాట. నెక్స్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఏంటంటే షీ ఈజ్ అన్ అమ్యూజింగ్ రైటర్. షీ యూజువల్లీ రైట్స్ మోరల్ టేల్స్. ఆమె చాలా అద్భుతమైనటువంటి రైటర్. ఆమె నీతి కథలు రాస్తూ ఉండేదన్నమాట. నెక్స్ట్ విల్ పవర్. ఆమెలో నాకు నచ్చింది ఆమె యొక్క విల్ పవర్, ఆత్మధైర్యం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గురించి మనం డి అన్నపూర్ణ. సో ఈమె ఎక్కడ పుట్టిందంటే షీ వాజ్ బోర్న్ ఆన్ 25th August 1995 at రామాపురం, గుంటూరులో పుట్టింది. షీ డిడెంట్ ఎంజాయ్ హర్ చైల్డ్హుడ్ డేస్ సిన్స్ షీ కుడెంట్ డూ ఎనీథింగ్ ఆన్ హర్ ఓన్. సో
ఆమె తన చైల్డ్హుడ్లో ఏమి ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే తన ఓన్గా తను ఏం చేసుకోలేదన్నమాట. ఎందుకు, ఏమండి డిజేబిలిటీ ఉందంటే షీ ఈజ్ ఏ క్రిపెల్డ్ పర్సన్. ఆమె CRIPPLED, క్రిపెల్డ్ అంటే నడవలేకపోవడం అనమాట. ఓకే, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్, మ్యాక్సిమం అనేబుల్ టు వాక్ అనమాట. సో షీ ఈజ్ ఏ క్రిపెల్డ్ పర్సన్. సో ఇక్కడ అచీవ్మెంట్స్ ఏంటంటే షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ రన్నర్. She not only participates at school level running competitions but also at district level and has won a number of prizes to her credit. సో ఆమె చాలా ప్రైజెస్ని కూడా గెలుచుకునింది, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఇక్కడ ఆమెలో మనకు నచ్చింది ఏం రాయొచ్చు అంటే, సో ఇవన్నీ ఏమన్నా రాయొచ్చు అండి, డిటర్మినేషన్, విల్ పవర్ కావచ్చు, గ్రిట్, ఓకే కఠినమైనటువంటి దీక్షతో చేసేటటువంటి ఆ సంకల్ప బలము, ఇలాంటివి అనమాట. సో అండ్ హోప్, ఓకే ఆమెకి ఉన్నటువంటి ఆ నమ్మకము, ఫెయిత్, ఇది కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పర్సన్ గురించి మనం రాయాలంటే విల్మా రుడాల్ఫ్. ఓకే, 6th క్లాస్లో నేను చెప్పి ఆ లెసన్ పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ మీరు విల్మా రుడాల్ఫ్ బై యారో వెంకటేష్ అని టైప్ చేస్తే చాలు, అది మీకు వచ్చేస్తుంది. సో ఆమె గురించి కంప్లీట్గా ఇక్కడ మీరు రాయొచ్చు అనమాట. ఓకే, సో అది నేను చెప్పడం లేదు, ఇక్కడ ఆల్రెడీ అది చెప్పి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అదొక్కటి మీరు ఆ వీడియో చూసి నోట్ చేసుకునేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండి, దీంట్లో కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చినారు. ఇప్పుడు ప్రెజెంట్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినారంటే నెక్స్ట్ క్వశ్చన్గా, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ యూ గ్యాదర్ అబౌట్ ద పర్సన్స్ ప్రిపేర్ ఏ షార్ట్ బయోగ్రాఫికల్ అకౌంట్ ఆఫ్ ద పర్సన్ యూ లైక్ ద మోస్ట్. సో ఇప్పుడు వరకు మనం కలెక్ట్ చేసినటువంటి బాక్స్లో ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ప్రిపేర్ ఏ షార్ట్ బయోగ్రాఫికల్ అకౌంట్, ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ రాయమని చెప్పారు వాళ్ళ గురించి, ఆఫ్ ద పర్సన్ యూ లైక్ ద మోస్ట్. సో వీళ్ళల్లో మీకు బాగా నచ్చిన వ్యక్తి గురించి రాయమన్నారు. ఎంఫసైజింగ్ ద ఎగ్జాంపులరీ వర్క్ డన్ బై హిమ్ ఆర్ హర్. సో ఎంఫసైజింగ్ అంటే బాగా నొక్కి వక్కానించడం అనమాట. ఓకే, చాలా గట్టిగా వాదించి చెప్పడం. సో దేని గురించి, ఆమె చేసినటువంటి మంచి పనుల గురించి. అండ్ ప్రెజెంట్ ఇట్ టు ద గ్రూప్ ఆర్ హోల్ క్లాస్. సో దాన్ని మీ క్లాస్ ముందు అందరికీ చెప్పమని చెప్పారు. సో నేను డి అన్నపూర్ణ గారు చెప్పాను కదండి, 4th పర్సన్, ఆమె గారి గురించి చెప్తున్నాను. ఏం రాయొచ్చు అంటే, డి అన్నపూర్ణ వాస్ బోర్న్ ఆన్ 25th August 1995 at రామాపురం, గుంటూరు. షీ ఈజ్ ఏ క్రిపెల్డ్ పర్సన్. సో చెప్పుకున్నాం ఇందాక. షీ డిడెంట్ ఎంజాయ్ హర్ చైల్డ్హుడ్ డేస్ సిన్స్ షీ కుడెంట్ డూ ఎనీథింగ్ ఆన్ హర్ ఓన్. సో ఇది కూడా అక్కడ చెప్పాను నేను. హర్ డిజేబిలిటీ డిడెంట్ స్టాప్ హర్ ఫ్రమ్ అచీవింగ్ ద సక్సెస్. సో ఆమెకున్నటువంటి అంగవైకల్యం అనేది ఆమె విజయాన్ని సాధించడంలో ఆపలేకపోయిందనమాట. హర్ లెగ్స్ వర్ బంట్ వెన్ షీ వాజ్ 9. ఆమెకి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె కాళ్ళు అనేవి కాలిపోయాయి. ద డాక్టర్స్ టోల్డ్ హర్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హర్ టు వాక్ ఆర్ రన్ అగైన్ ఇన్ హర్ లైఫ్. సో తన జీవితంలో ఇంకెప్పటికీ తను నడవలేదు, పరిగెత్తలేదు అని చెప్పారు డాక్టర్లు. బట్ షీ డిడెంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హర్. సో కానీ ఇవేవి ఆమెని ఆపలేకపోయినాయి అనమాట. ద 19-year-old girl has achieved the success with great grit and hope. సో తనలో ఉన్నటువంటి ఆ గొప్ప సంకల్ప బలంతో, ఆ నమ్మకంతో ఆమె 19 years old girl achieved the సక్సెస్ని సాధించింది. నెక్స్ట్ హర్ ఫిజియోథెరపిస్ట్ స్పెల్లింగ్ అండి, PHYSIOTHERAPIST. Her physiotherapist suggested her to wear specially designed shoes which would enable her to walk and then run. సో ఆమె యొక్క ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని సజెస్ట్ చేస్తారంటే, హర్ టు వేర్ స్పెషల్లీ డిజైన్ షూస్. స్పెషల్లీ డిజైన్, ఆమె కోసమే డిజైన్ చేసినటువంటి షూస్ ఉన్నాయి, వాటిని వేసుకోమని చెప్పాడనమాట. దానివల్ల ఆమె నడవగలిగింది, ఆ తర్వాత పరిగెత్తగలిగింది. అన్నపూర్ణ వోర్ దెమ్ అండ్ ప్రాక్టీస్డ్ హార్డ్ టు బికమ్ ఏ గుడ్ రన్నర్. సో అవి వేసుకొని ఆమె ప్రాక్టీస్ చేసింది, ఆ తర్వాత చాలా హార్డ్ వర్క్ చేసింది. టు బికమ్ ఏ గుడ్ రన్నర్, ఒక మంచి రన్నర్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేసింది. షీ హ్యాస్ వన్ ఏ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ టు హర్ క్రెడిట్. చాలా బహుమతులను కూడా గెలుచుకునింది అనమాట.
యాజ్ ఎ రన్నర్గా. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఫ్రమ్ హర్ లైఫ్ దట్ వన్ నీడ్ నాట్ లూజ్ హోప్. ఆమె జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఎవరే కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు, తమమైన ఉన్నటువంటి ఆ ఆత్మ విశ్వాసం అంటాం కదా, దాన్ని కోల్పోకూడదు అనమాట. హర్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ వన్స్ డిజేబిలిటీ నీడ్ నాట్ ప్రివెంట్ ద వన్ ఫ్రమ్ అచీవింగ్ సక్సెస్. సో హర్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దేనికి, దట్ వన్స్ డిజేబిలిటీ ONE', వన్స్ డిజేబిలిటీ నీడ్ నాట్ ప్రివెంట్ ద వన్ ఫ్రమ్ అచీవింగ్ సక్సెస్. విజయం సాధించడంలో ఆ అంగవైకల్యం అనేది అడ్డు రాదు అని నిరూపించింది. కరేజ్ అండ్ హోప్ ఆర్ హర్ వెపన్స్ టు ఓవర్కమ్ హర్ డిఫికల్టీస్. సో కరేజ్, ఆమెకున్న ధైర్యము, ఆమెకున్నటువంటి నమ్మకమే ఆమె యొక్క ఆయుధాలు అనమాట. టు ఓవర్కమ్ హర్ డిఫికల్టీస్, ఆమెకి ఎదురైనటువంటి కష్టాలని అధిగమించడానికి ఆ వెపన్స్ యూస్ చేసుకునింది ఆమె. ఓకే, సో ఇది బయోగ్రఫీ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్గా మనకు సెకండ్ రోమన్గా న్యూ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినారంటే, యు మే ఆల్సో ప్రెజెంట్ దిస్ రైట్ అప్ ఆన్ ద అకేషన్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్స్ డే ఇన్ యువర్ స్కూల్. మీ స్కూల్లో ఉమెన్స్ డే చేసేటప్పుడు ఇప్పుడు చెప్పారు కదా, దీనిని ప్రజెంట్ చేయమని చెప్పారనమాట, లేదా స్పీచ్గా ఇవ్వమని చెప్పారు, ఇవ్వచ్చు మీరు. సో అప్పుడు ఎలా ఇస్తాము, అవర్ బిలవ్డ్ హెడ్ మాస్టర్, డియర్ టీచర్స్ అండ్ మై ఫెలో స్టూడెంట్స్, I wish you a very good morning and welcome you all to the program. సో వాళ్ళని విష్ చేసి, సో కింద మళ్ళీ ఏం రాస్తాం, ఐ విష్ యూ ఏ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ యూ ఆల్ ద ప్రోగ్రామ్, అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పి, ఎట్ ద అవుట్సెట్ ఐ వుడ్ లైక్ టు గ్రీట్ ఆల్ ద ఉమెన్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఉమెన్స్ డే. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి, నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదండి, అన్నపూర్ణ వాజ్ బోర్న్ ఆన్ అని, టోటల్ అదంతా కూడా లాస్ట్ హర్ వెపన్స్ టు ఓవర్కమ్ హర్ డిఫికల్టీస్ అని అక్కడ వరకు రాసిన తర్వాత లాస్ట్లో మీరు ఆ స్పీచ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని చెప్తే సరిపోతుంది. ఓకే, సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేమి ఇచ్చినారండి మనకు, చెక్ యువర్ పర్సనాలిటీ. సో ఇది మీ డ్యూటీ అనమాట, మీకు ఎంతవరకు అర్థమైంది లెసన్ అనేది, ఇవన్నీ టిక్ మార్క్ ఎస్ఆర్నో అని మీరు మీ పర్సనాలిటీకి మార్క్స్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ యూనిట్ రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంత కష్టపడి చెప్పినందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, అది ఇప్పుడే టచ్ చేయడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, నేను మళ్ళీ ఈ టెక్స్చువల్ గ్రామర్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గ్రామర్ అనేది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ప్యాటర్న్ వైజ్గా నేను డిస్కస్ చేస్తూ అన్నీ పోస్ట్ చేస్తాను. చాలా ఈజీ వేలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అవి కూడా చెప్తూ పోస్ట్ చేస్తాను. సో ఇవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా.